తెలంగాణలో నడుస్తుంది ప్రజాపాలన కాదు పక్కా మాఫియా పాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యాంల మీద జెల్టిన్ స్టిక్స్ తో బాంబులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ ఇది మానవ నిర్మిత విధ్వంసమని మొత్తుకుంటున్నా ఈ చిట్టినాయుడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. డ్రిల్లింగ్ మిషన్లతో హోల్స్ చేసి జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారని తెలిపారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన చెక్ డ్యాంలను డైనమిట్లు పెట్టి పేల్చేస్తారా? ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్స్టర్ల అడ్డాయా అని నిలదీశారు. భూగర్భ జలాలు పెరగాలని మేము చెక్ డ్యాంలు కడితే వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టునని అన్నారు. ఇప్పుడు మీ సమాధానం ఏంటి అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.